శ్రీ మహాజనాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ఎప్పుడైతే జరాసంధుడు సంహరింపబడ్డాడో స్వామివారు ఈ జరాసంధుడి రథాన్ని ధ్వజాలతో అలంకరించారు. భీమార్జునుడిని కూర్చోబెట్టుకున్నారు. వెంటనే కారాగారం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఈ రాజబంధువులందరూ కూడా విడిచిపెట్టారు. స్వామివారు ఆర్తత్రాణ పరాయణుడు వారు. ఆ రాజులందరూ కూడా ఎంతో ఘోరాలు అనుభవించినటువంటి వారందరూ కూడా పాపం శ్రీకృష్ణ స్వామి వారు రావడము, జరాసంధుడు సంహరింపబడ్డము తెలిసినటువంటి వారు ఒక్కసారి భయాన్ని అన్నింటినీ వదిలిపెట్టారు. శ్రీకృష్ణ స్వామి వారికి అన్ని కానుకలు ఇవ్వడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణ స్వామి వారు చాలా ప్రకాశవంతంగా ఉన్నారు. ఒకటి దివ్య రథాన్ని అధిరోహించున్నారు. గిరిబ్రజపురం నుంచి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ రథం పేరు సోదర్యవంతము. ఇద్దరు మహారథులు ఒక్కసారి ఆ రథంలో కూర్చొని యుద్ధం చేయొచ్చు. శ్రీకృష్ణ స్వామి వారు రథసారథిగా ఉన్నారు. భీమార్జునులు ఇద్దరు రథికులుగా కూర్చున్నారు. శ్రీకృష్ణ స్వామి వారు భీమార్జునులు అలా వెళ్తుంటే ఎలా ఉన్నారంటే ఇంద్రుడు విష్ణువు ఇద్దరూ ఒకేసారి కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగా ప్రకాశిస్తున్నారట వారు. ఆ రథంలో స్వామివారు బయలుదేరారు. ఈ రథాన్ని అధిరోహించినటువంటి ఇంద్రుడు 9 సార్లు 90 మంది చొప్పున రాక్షసులను సంహరించాడు. అటువంటి రథాన్ని అధిరోహించారు వీరు. మగధవాసులందరూ కూడా చూశారు, ఆశ్చర్యపోయారు. ఉత్తమమైనటువంటి రథం అక్కడ, దేవత నిమిత్తమైనటువంటి ధ్వజం కూడా ఉంది అక్కడ ఆ రథం మీద. అది ఇంద్రధనస్సు ఎంత కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నది అది ఆ రథము. ఆ ధ్వజ కాంతి కూడా యోజనం దూరం దాకా ప్రకాశవంతంగా ఉంటుందిట. అప్పుడు స్వామివారు ఒకసారి గరుత్మంతుడిని స్మరించారట. గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రథం మీద ధ్వజం ఉంది. ఆ ధ్వజంలో చాలా భూతాలన్నీ ఉన్నాయి అక్కడ. అవి వికృతమైన గర్జనలు చేస్తున్నాయి. గరుత్మంతుడు ఒక్కసారి రథాన్ని అధిరోహించాడు. వెంటనే ఆ ధ్వజాన్ని పైకి తీసుకువెళ్ళిపోయాడు ఆయన. అది చైత్యవృక్షంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ రకంగా శస్త్రాలకి అస్త్రాలకి కూడా లొంగనటువంటిది ఆ ధ్వజము ఇప్పుడు మనుషులందరూ కూడా చూస్తున్నారు. నగరం వెలుపలికి వచ్చారు శ్రీకృష్ణ స్వామి వారు భీమార్జునులతో కలిసి ఆ రథంలో కూర్చొని. ఈ రథం ఎలా వచ్చిందయ్యా అంటే ఇంద్రుడి నుంచి వసువు అనేటువంటి రాజుకు వచ్చింది. అది అతని నుంచి బృహద్రథుడికి వచ్చింది. ఆ బృహద్రథుడి నుంచి జరాసంధుడికి వచ్చింది. ఈ స్వామివారు గిరిబ్రజం నుంచి బయటకు వచ్చారు. అక్కడ నిలబడి ఉన్నారు. అక్కడ బ్రాహ్మణులు ఇతర పౌరులందరూ వచ్చారు, స్వామివారిని సత్కరించారు. రాజులందరూ కూడా కారాగారం నుంచి బయటపడినటువంటి వారు శ్రీకృష్ణ స్వామి వారిని స్తుతి చేస్తున్నారు. నేతచిత్రం మహాబాహో తెలిదేవటి నందనే భీమార్జున బలోపేతే ధర్మస్య ప్రతిపాలనం. స్వామి, దేవకీదేవిని ఆనందింపజేసేటువంటి మీరు ప్రత్యక్ష దైవము. భీముడు, అర్జునుడు వీరందరూ కూడా బలవంతులందరూ మీ వెంటున్నారు. ధర్మస్య ప్రతిపాలనం, మీరు ధర్మరక్షణ చేసేటువంటి ధర్మావతారులు. ఈ రాజులందరినీ కూడా రక్షించేటువంటి సామర్థ్యం కేవలం మీకే ఉన్నది. మేము ఈ భయంకరమైనటువంటి పర్వత గుహలో బందీలమే ఉన్నాం, దుఃఖ సముద్రంలో మునుగున్నాం. అటువంటి మమ్మల్ని మీరు అనుగ్రహించారు. ఈ ఘోరమైనటువంటి ఆపద నుంచి మమ్మల్ని బయటికి విడిపించారు. ఉజ్వలమైనటువంటి కీర్తిని పొందారు మీరు అని కిం కర్మ పురుష వ్యాఘ్ర సాధిన ప్రణతిస్థితాన్ కృతమిచ్చేవ తద్విద్ధి ఉపేరజ్జపి దుష్కరం. మేము మీ సేవకులం,
మీకోసం ఏమైనా సేవ చేస్తాము, ఆదేశించండి. మీరు ఎటువంటి పని ఇచ్చినా మేమందరం కలిసి ఆ పనిని పూర్తి చేస్తామని స్వామివారి పాదాల మీద పడిపోయారు వాళ్ళందరూ కూడా. శ్రీకృష్ణ స్వామివారు అందరినీ కూడా ఓదార్పు చేశారు. అందరికీ కూడా హితవు కలిగే రకంగా స్వామివారు చెప్పారు. ధర్మరాజు రాజసూయాగాన్ని సంకల్పం చేశాడు. ధర్మాన్ని అవలంబించేటువంటి ధర్మరాజు చక్రవర్తి కావాలి అనే సంకల్పంతో ఉన్నాడు. మీ అందరూ కూడా ధర్మరాజుగా ఆ రాజసూయ యజ్ఞంలో సహాయం అందించండి. వెంటనే వారందరూ కూడా తథాస్తు అన్నారు. స్వామివారి ఆజ్ఞని శిరసా వహించారు. శ్రీకృష్ణ స్వామివారికి రత్నాలు ఇత్యాది కానుకలన్నీ ఇచ్చారు. స్వామివారికి తీసుకోవడం ఇష్టం లేదు, కానీ వారి పట్ల దయా స్వభావం ఉంది కాబట్టి స్వీకరించారు. వెంటనే జరాసంధుడు కుమారుడు సహదేవుడు ఉన్నాడు. చాలా వినయంతో వచ్చాడు సహదేవుడు. స్వామివారి పాదాల మీద పడి శరణు కోరాడు. స్వామివారిని రత్నాలు తీసుకొచ్చాడు. స్వామివారిని సమర్పణ చేశాడు. పాదాల మీద పడి శరణు కోరాడు. స్వామి, నా తండ్రి మీ పట్ల అపరాధం చేశాడు, మీరు క్షమించండి, అనుగ్రహించండి అని కోరాడు. తాం ప్రపన్నోస్మి గోవింద ప్రసాదం కురుమే ప్రభో పితృక్షామి సంస్కారం కర్తుం దేవకి నందన. ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడు సహదేవుడు. స్వామి, మీ శరణు కోరుతున్నాను, నా మీద దయ చూపండి. మీ అనుమతిస్తే నా తండ్రికి అంత్యేష్టి చేస్తాను అన్నాడు. మీ నుంచి, భీముడి నుంచి, అర్జునుడి నుంచి నేను అనుజ్ఞ పొంది నిర్భయంగా యథేచ్ఛగా సంచరిస్తాను అన్నాడు. స్వామివారు ప్రసన్నమందారు. వచ్చి, నాయన, నీ తండ్రికి నువ్వు అంత్యేష్టి చెయ్యి, అంత్యేష్టి ఆచరించు సంస్కారం. వెంటనే సహదేవుడు నగరంలో ప్రవేశించాడు. తన తండ్రికి అంత్యేష్టి చేశాడు. చేసిన తర్వాత చేయవలసినటువంటి జలాంజలి సమర్పణ, శ్రాద్ధకర్మ అవన్నీ చేశాడు. చేసిన తర్వాత శ్రీకృష్ణ స్వామి వారి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ వచ్చి నమస్కరించి చెప్తున్నాడు, గోవులు, గుర్రాలు, రత్నరాసులు, ఏనుగులు ఇవన్నీ కూడా ధర్మరాజును అందజేయవలసింది అని కోరాడు. ఇంకా మీరేమిటి కోరితే ఆ ప్రకారం నేను చేస్తాను, మీ ఆజ్ఞానుసారం చేస్తాను అన్నాడు. చాలా భయంతో ఉన్నాడు సహదేవుడు. అటువంటి సహదేవుడికి శ్రీకృష్ణ స్వామి వారు అభయం ఇచ్చారు. అతడు ఇచ్చినటువంటి రత్నాలన్నింటినీ కూడా స్వీకరించారు. జరాసంధ పుత్రుడైనటువంటి సహదేవుడికి పట్టాభిషేకం చేశారు స్వామివారు. ఒక స్నేహితుడిగా అతన్ని స్వీకరించారు. భీమార్జునుడు కూడా అతడికి సత్కారం లభించింది. వీరందరి యొక్క ఆజ్ఞ తీసుకున్నటువంటి సహదేవుడు భారహ్రదపురంలో ప్రవేశం చేశాడు. శ్రీకృష్ణ స్వామి వారు ఈ కానుకలన్నీ తీసుకున్నారు. భీమ అర్జునుడితో కలిసి బయలుదేరారు. అక్కడి నుంచి ఇంద్రప్రస్థ నగరానికి చేరుకున్నారు స్వామి. ధర్మరాజు చాలా ఆనందించాడు వారిని చూడగానే. ధర్మరాజుతో చెప్పారు స్వామివారు, మన అదృష్టం వల్ల భీమసేనుడి చేతిలో జరాసంధుడు సంహరింపబడ్డాడు. రాజులందరూ కూడా కారాగారం నుంచి బంధవిముక్తులయ్యారు. భీముడు, అర్జునుడు క్షేమంగా ఉన్నారు. ఏమీ దెబ్బలు తగలలేదు, గాయాలు తగలలేదు, ఏమీ బాధ కలగలేదు వారికి. క్షేమంగా తిరిగి వచ్చారు నగరానికి అని చెప్పారు. యుధిష్ఠిరుడు స్వామివారికి పూజ చేశాడు. అందరినీ కూడా కౌగిలించుకున్నాడు. ఇక జరాసంధుడు సంహరింపబడ్డాడు. భీముడికి, అర్జునుడికి శ్రీకృష్ణస్వామి వారి అనుగ్రహంతో విజయం లభించింది. ధర్మరాజు చాలా ఆనందించాడు. పృష్ఠస్థ ధర్మరాఢ్యో వాక్యం జందార్దన భాషత తాం ప్రాప్య పురుషవ్యాఘ్ర భీమసేనేన పాతితః మానధోషో బలోన్మత్త జరాసంధ ప్రతాపవాన్. చాలా సంతోషంగా ఉంది. నీ సహాయం వల్ల
భీమసేనుడు జరాసంధుడిని సంహరించాడు. ఇప్పుడు నేను యజ్ఞాల్లో శ్రేష్టమైనటువంటి రాజసూయ యాగాన్ని పూర్తి చేస్తాను అని స్వామివారు చెప్తున్నాడు. మీ యొక్క బుద్ధిబలంతో నాకు అటువంటి రాజసూయ యాగం చేసేటువంటి అర్హత లభించింది. ఈ యుద్ధంతో భూమండలం మీదంతా కూడా మీ యొక్క కీర్తి విస్తరించింది అని చెప్పాడు ధర్మరాజు. ఒక దివ్య రథాన్ని స్వామివారికి సమర్పణ చేశాడు ధర్మరాజు. శ్రీకృష్ణ స్వామివారు అర్జునుడితో కలిసి ఆ రథం మీద కూర్చున్నారు. అంతులేని ఆనందాన్ని పొందారు. ఇక రాజులందరూ వచ్చారు కదా, వారి వారి వయోభేదాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మరాజు సోదరులతో కలిసి వారందరినీ కూడా కలిశాడు, సత్కరించాడు, పూజించాడు. వారందరినీ కూడా మీ రాజ్యాలకు మీరు వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. వారందరూ కూడా ధర్మరాజు ఆజ్ఞానుసారంగా వారి వారి వాహనాల మీద వారి వారి నగరానికి చేరుకున్నారు. ఈ రకంగా శత్రువుని నాశనం చేసేటువంటి శ్రీకృష్ణ స్వామివారు తన తెలివితేటలతో జరాసంధుణ్ణి సంహరింపజేశారు. సంహరింపజేసిన తర్వాత ధర్మరాజు, కుంతి, ద్రౌపది వాళ్ళ యొక్క ఆజ్ఞ తీసుకున్నారు. సుభద్ర, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ధౌమ్యుడు వీరందరి వీడ్కోలు తీసుకొని మనోవేగంతో వెళ్ళేటువంటి దివ్యరథాన్ని అధిరోహించారు. అధిరోహించి అక్కడి నుంచి ద్వారకా నగరానికి బయలుదేరారు స్వామివారు. యుధిష్ఠిరుడు ఇత్యాది పాండవులందరూ కూడా శ్రీకృష్ణ స్వామివారికి ప్రదక్షిణపూర్వక నమస్కారాలు సమర్పించేశారు. తతో గతే భగవతి కృష్ణే దేవకీ నందనే జయం లబ్ధా సువిపులం రాజ్ఞాం దత్వా భయం తదా సంబద్ధితం యశో భూయః కర్మణా తేన భారత ద్రౌపద్య పాండవా రాజన్నో పరాం ప్రీతిమవర్ధయన్నో. రాజులందరికీ అభయప్రదానం చేసి గొప్పదైనటువంటి విజయాన్ని సాధించి విజయాన్ని సాధించినటువంటి అంటే రాజులందరికీ అభయప్రదానం చేసి గొప్ప విజయాన్ని సాధించినటువంటి శ్రీకృష్ణ స్వామివారు, దేవకీ నందనుడైనటువంటి శ్రీకృష్ణ స్వామివారు, అందరి చేత పూజింపబడేటువంటి శ్రీకృష్ణ స్వామివారు ద్వారకా నగర ప్రవేశం చేశారు. పాండవుల యొక్క కీర్తి నలుదిశలా వ్యాపించింది. దానితోటి పాండవులు ఆనందం పొందారు. ద్రౌపదీదేవి కూడా చాలా ఎక్కువగా ఆనందాన్ని పొందింది. ఆ సమయంలో ఆ కాలానికి తగిన విధంగా ధర్మ అర్థ కామ సిద్ధి కోసం అన్ని పనులు కూడా ధర్మరాజు ధర్మబద్ధంగా చేస్తున్నాడు. తద్రాజా ధర్మతశ్చత్రే ప్రజాపాలన కీర్తనం, ప్రజారక్షణం కోసము ధర్మోపదేశాన్ని చేస్తున్నాడు. ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు ధర్మరాజు యుధిష్ఠిరుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. మండలం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మండలం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.